అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజ్భవన్లో గవర్నర్ రోసయ్యను కలిశారు. రేపు జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం జరిగిన ఏఐడీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత సీఎం పన్నీర్ సెల్వం గవర్నర్ను కలిసి తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దాన్ని గవర్నర్ ఆమోదించారు. చాలా కాలం తర్వాత జయలలిత దర్శనం ఇవ్వడంతో ఆమెను చూసేందుకు అభిమానులు రోడ్లపై పెద్ద సంఖ్యలో బారులు తీరారు. జై జయధ్వానాల నినాదాలతో చెన్నై రోడ్లు మారుమోగాయి. ఇక చెన్నై నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, గవర్నర్ను జయలలిత కలిసినట్టుగా తెలుస్తోంది. అలాగే జయ రాక పట్ల అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? తరంగిణి అనుకున్నట్లుగానే 7 నెలల తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో అన్నాసాలయలోని దివంగత అన్నాడీఎంకే నేత అయిన మాజీ ముఖ్యమంత్రి అయిన అన్నాదురై ఎంజీఆర్ విగ్రహాలకు జయలలిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా 7 నెలల అనంతరం రాజకీయ తొలగిన అనంతరం మొట్టమొదటిసారిగా జయలలిత వైఎస్ గార్డెన్ వదిలి రోడ్డు మీదకి రావడంతో లక్షలాదిగా అన్నాడీఎంకే కార్యకర్తలు అభిమానులు రోడ్డుపైకి చేరుకోవడంతో ఆ జయ జయధ్వానాల మధ్య జయలలిత అక్కడికి రావటం ఒక్కసారిగా తమిళనాడుకు మరొక మారు తిరిగి అన్నాడీఎంకే బలోపేతం చేసే విధంగా తోస్తుందని చెప్పొచ్చు. అయితే అదే సమయం ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు సమావేశమై జయలలితను మరో మారు పక్ష నేతగా తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఇవ్వటం, అదే సమయం ఆయన రాజీనామాను ఆమోదించిన అనంతరం తిరిగి జయలలితను రోసయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సరిగ్గా 1:30 సమయంలో జయలలిత రాజ్భవన్ కి వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్ కలవడం జరిగింది. అనంతరం అక్కడి నుండి జయలలిత నేరుగా వైఎస్ గార్డెన్కి వెళ్లారు. మొత్తానికి 7 నెలల రాజకీయ అరిచి తర్వాత జయలలిత బయటికి రావటం, తిరిగి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతుండటంతో కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక సంతోషకరమైన వార్తగా, అదేవిధంగా అన్నాడీఎంకే ఉత్తేజపరిచే వార్తగా ఉంది. రేపు ఉదయం 11 గంటల సమయంలో మెడ్రాస్ యూనివర్సిటీలోని సెంటనరీ హాల్లో వైభవంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమెతో పాటు 33 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.